హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇది సాటర్డే తీసిన వీడియో అండి. మార్నింగ్ 7కి అలా లేచాను, కొంచెం లేట్గానే లేచాను. ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ముందు రోజు నైట్ నేను మెంతి వాటర్ అనేది నానబెట్టుకున్నాను. వాటిని వేడి చేసుకుని అయితే తాగుతానండి. దానికోసం స్టవ్ మీద అయితే పెట్టేశాను. మెంతి వాటర్ అయితే కాగిపోయాయండి. కొన్ని మా అబ్బాయికి పోద్దామని చెప్పి పోస్తున్నాను. కాలుతాయేమోనని చెప్పి నేను స్ట్రైనర్ పట్టుకోమన్నట్టు వాడు కింద పట్టుకున్నాడు గ్లాసు. స్ట్రైనర్ పట్టుకుని నేను పోసినంతసేపు ఊపేస్తూ ఉన్నాడు. ఎక్కడ పడేస్తాడని భయము, వాడు అన్నీ పడేస్తాడండి. అది కూడా ఎక్కడ పడేస్తాడోనని అనిపించింది నాకు ఆ వాటర్ పోస్తున్నంతసేపు గ్లాసులో. చూడండి ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తాడో కొన్ని తాగి. సో ఇక్కడైతే ఇడ్లీకి అయితే టిఫిన్ కోసం రుబ్బి పెట్టేశానండి. ఇక్కడ ఒకటి చేస్తాడు నా వాడు యాక్టింగ్. నేను వీడియో తీస్తున్నప్పుడు చూడలేదండి. నిజంగానే నలిగిందేమో అని చెప్పి అనుకున్నాను. కావాలని చెయ్యి దాని కింద పెట్టాడు. ఎంత నాటకాలు వేస్తున్నాడంటే అసలు నేను ఇటు జరుపుతుంటే చెయ్యి కూడా జరుపుకొస్తున్నాడు. నేను వీడియో తీసేటప్పుడు కావాలని చెయ్యి పెట్టడం ఇవన్నీ చూడలేదు, తర్వాత చూశాను. దాని కింద గ్యాప్ ఉందని చెప్పి నేను నాటకాలు వేస్తున్నాడు అని అనుకున్నాను, కానీ నలగట్లేదు అని చెప్పి కావాలని చెయ్యి పెట్టడం నేనైతే చూడలేదు. వీడియో తీస్తున్నాను, చూడండి ఎలా చేస్తాడు. అలాగే నేను ఇక్కడ ముందు రోజు నైటే 2 పలుకులు మాత్రమే గోండ్ కటీరా అనేది నానబెట్టుకున్నానండి. సో దీన్ని ఏం చేస్తానో మీకు చూపిస్తాను. బాడీ కూలింగ్గా ఉండటం కోసం చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే ఈ సమ్మర్లో సబ్జా సీడ్స్ అలాగే గోండ్ కటీరా ఇలాంటివన్నీ కూడా మనం డైలీ యాడ్ చేసుకుంటే మన బాడీ అనేది కూలింగ్గా ఉంటుందండి. నేను బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మాది. నా కోసం ఇక్కడ నేను పుదీనా ఉందండి, కొత్తిమీర లేదు, అందుకే ఓన్లీ పుదీనాతో జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. దానికోసం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కొంచెం పుదీనా వేసుకున్నాను. దానిలోనే బెల్లం వేసుకుంటాను. అలాగే కొంచెం అల్లం కూడా వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో ఒక 4 స్పూన్లు గోండ్ కటీరా అయితే వేసుకుంటున్నాను. అందరికీ తెలిసే ఉంటుందండి గోండ్ కటీరా అంటే. సబ్జా సీడ్స్ కూడా నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను, అవి 2 టీ స్పూన్స్ వేసుకున్నానండి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా చేసి పెట్టుకున్న జ్యూస్ అయితే యాడ్ చేసేసుకొని, దీనిలో ఉంటే లెమన్ అనేది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. హనీ కూడా వేసుకోలేదు, నార్మల్గానే నేను తాగేశాను. కానీ లెమన్ వేసుకుంటే మనం తాగటానికి బాగుంటుంది. లంచ్ కోసం అయితే నేను రైస్ అయితే అయిపోయిందండి. పప్పుచారు అయితే కాసాను. మీరు అంతకుముందు వీడియోలో చూసుంటే కనుక నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చెక్కలు అయితే తెచ్చుకున్నాను, అమ్మ చేసింది. అలాగే మా మామిడి చెట్టు నుండి కోసిన కాయలతోటి కొత్త ఆవకాయ అయితే పట్టింది. అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, కొంచెమే ఉంది ఇంకా. సో లంచ్ అయితే అయిపోయిన తర్వాత ఈవినింగ్ బొబ్బట్లు చేద్దామని చేస్తున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ గ్లాస్తోనే అన్ని కొలతలు అనేవి నేను తీసుకున్నాను. 1 గ్లాసు గోధుమ పిండి, 1 గ్లాసు మైదా పిండి తీసుకున్నాను. దానిలోనే 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఇది కూడా ఇంట్లో చేసిన నెయ్యేనండి, అమ్మ చేసి ఇచ్చింది. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ స్టిక్కీగా అయ్యేలా కలుపుకోవాలండి పిండి.
ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా స్టిక్కీగా అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసుకుని ఇవి రెండు కూడా పిండికి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. అదే గ్లాస్తోనే నేను ఇక్కడ 1.5 గ్లాసు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. ఎంత క్వాంటిటీలో పచ్చిశనగపప్పు తీసుకున్నామో దానికి అంటే 1.5 గ్లాసు పచ్చిశనగపప్పుకి 2 గ్లాసులు బెల్లం అయితే తీసుకోవాలి. ఇక్కడ దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి. మంచిగా వాష్ చేసేసుకుని 3 గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి. దాంట్లోనే కొంచెం నెయ్యి, ఉప్పు వేసి ఒక 4 నుండి 6 వరకు విజిల్స్ అయితే రానివ్వాలి. నాకు ఇక్కడ 1-2 విజిల్స్ ఎక్స్ట్రా వచ్చేసాయండి. అంటే మిక్సీలో వేయాల్సిన అవసరం లేకుండా గరిటెతోనే నేను మ్యాష్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 2 గ్లాసులు బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం తురుముకుని వేసుకోవాలండి. నా దగ్గర బెల్లం అయితే ఇలా ఉంది. మంచిగా మొత్తం కుక్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. అది మెల్ట్ అయ్యి దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దానిలో వేయటం కోసం మనం అంటే ఫ్లేవర్, టేస్ట్ ఇంకొంచెం యాడ్ అవ్వటం కోసం దాంట్లో కొంచెం సోంపు, కొంచెం ఎండు కొబ్బరి, అలాగే 2 లేదా 3 యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇలా కుక్ అవుతున్న తర్వాత మధ్యలో మనం నెయ్యి వేసుకుంటూ కూడా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ముందుగా చేసుకున్న పౌడర్ అనేది యాడ్ చేసుకుని దగ్గరగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. దగ్గరగా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనిచ్చానండి. నాకు చల్లారిన తర్వాత కూడా కొంచెం దగ్గరగానే ఉన్నట్టుగా అనిపించింది. అయినా కానీ బాగా వచ్చాయండి. మా పిల్లలు ఇష్టంగా తిన్నారు, అలాగే మా బావ కూడా ఇష్టంగా తిన్నారు, బాగున్నాయని. నేను కొన్ని వరకు మాత్రమే చేశానండి. ఇంకొంచెం స్టఫింగ్ అనేది పక్కన పెట్టేశాను. అలా బాల్స్ చేసుకున్న తర్వాత మంచిగా బొబ్బట్లు అనేది చేసేసుకోవటమేనండి. పిండి కూడా మంచిగా నానిపోయి ఉంది. నేనైతే ఒక కవర్ మీద ఒత్తేసేసుకుని అంటే చపాతీ రోలర్ ఉంటుంది కదా, దాంతోనే చేసేసుకుని వేసుకున్నానండి. అంటే కవర్లో పెట్టేసి పైన ఒక కవరు కింద ఒక కవరు పెట్టి దాన్ని చపాతీ కర్రతోటి చేసుకుని కాల్చేసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.